అండ్ అవినాష్ ఇప్పుడు చూడండి అన్న బహిష్కరణ జీ5లో వచ్చింది చూడండి అన్న. సోహెల్ చూస్తాడు. సోహెల్ ఈరోజు ఫ్రైడే, రేపు సాటర్డే సండే చూస్తాడు. కమెంట్లు పెట్టిరు కదా అన్న ట్రైలర్లా, చూడండి అన్న. చూస్తారు సోహెల్, వాళ్ళకి తెలుసు సినిమా పల్స్, వాళ్ళు తెలుసు, చూస్తారు. చూడండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓ సారీ, మీరు మర్చిపోయి యాంకరింగ్ చేస్తారు. థ్యాంక్ యూ అవినాష్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు హోల్ టీమ్ అండ్ ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్లాంటి జీ5లో ఇలాంటి వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేసి సో చాలా టాలెంటెడ్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ ఇలా జీ5 సక్సెస్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్. థ్యాంక్ యూ. సోయల్ మంచి పాయింట్ తీశారు యాక్చువల్లీ. ఆ అన్నము చేప అలాగే ఆ హీరోని చంపేసి ఆ రెండు సీక్వెన్స్ ఏదైతే ఉందో, ఇటువంటి సీక్వెన్స్ ఇంకా 2-3 ఉంటాయి తెలుసా. అంటే మొత్తం చూసిన వాళ్ళకి తెలుస్తుంది. దట్స్ అ వెరీ, అంటే ఎంత బాగా కనెక్ట్ చేస్తారంటే అసలు ఇంతకుముందు అదే కౌశిక్ గారు అదే చెప్పారు. 4.5 years బ్యాక్ నాకు ఏ సీక్వెన్స్ అయితే చెప్పారు యాస్టీస్ గా అదే తిప్పాడు మృదుల. అసలు దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఇట్ అని. సో యాక్చువల్లీ ఇందులో నేను రోల్ చేయాలి. నేను ఏది శ్రీతేజ్ రోలా, చిన్న పాప రోలా? నేను మిస్ అయినా. ఇప్పుడు నేను ఘోరంగా నేను అంటే చిన్న పాపనా ఏంది సార్? యాక్చువల్లీ నన్ను అడిగారు దీంట్లో, సీరియస్గా నన్ను అడిగారు. యాక్చువల్లీ సీరియస్గా నన్ను అడిగారు దీంట్లో ఒక రోల్ చేయమని. బట్ అది అంజలి గారి క్యారెక్టర్ అని చేయమని అడిగారు. సెట్ అవ్వదని చెప్పేసి లైట్ తీసుకున్నారు. అంజలి గారి కాదు, ఐ వాంట్ టు టెల్ అబౌట్ అంజలి. తెలుగులో మాట్లాడు. తెలుగు హీరోయిన్, తెలుగు బహిష్కరణ. వెళ్ళినప్పుడు సౌండ్స్ గుడ్ అని చెప్పి, సౌండ్స్ గుడ్ అంటే శబ్దం మంచిది అని. సారీ అండి. సో అంజలి గారు, సో మేము సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, జర్నీ ఈ సినిమా చూసినప్పుడు మధ్యలో డిసప్పేర్ అయినప్పుడు నిజంగా చాలామంది తెలుగు ఇండస్ట్రీలో చాలామంది అనుకున్నారు ఆడియన్స్, ఎక్కడ అంజలి గారు ఎక్కడున్నారు, తెలుగు అమ్మాయి, లైక్ షీఈ్ వెరీ టాలెంటెడ్ అని చెప్పి. సో కమ్బ్యాక్ లాగా ఇప్పుడు ఏదైతే మూవీస్ అన్నీ చేస్తున్నారో, వెబ్ సిరీస్ చేస్తున్నారో, అగైన్ యూ ఆర్ ప్రూవింగ్ దాట్ తెలుగు అమ్మాయిల్లో టాలెంట్ అనేది ఏడికి పోలేదు. ఇట్లా తెలుగు అమ్మాయిలు ఉన్నప్పుడు మనకేందంటే తెలుగు ఇండస్ట్రీలో అంజలి గారు లాంటి వాళ్ళు ఉన్నంత వరకు మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు పరిచయం అవుతూనే ఉంటారు. సో యూ విల్ బి ద ఇన్స్పిరేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే